మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీరు డబ్బు సంపాదించడానికి మహాభారతం నుంచి వచ్చిన మహాభారతం చెప్పిన 7 అద్భుతమైన రహస్యాలు మీరు డబ్బు గురించి తెలుసుకుంటారు మిత్రులారా. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, మన పురాణాల్లో, మన గ్రంథాల్లో, ముఖ్యంగా మహాభారతంలో మన జీవితాన్ని మార్చే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అని మీకు తెలుసు కదా. మన పురాణాల గ్రంథాల్లో, ముఖ్యంగా మహాభారతంలో మన జీవితాన్ని మార్చే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈరోజు కొన్ని విషయాలు తెలియజేస్తాను. దానిలో నుండి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మిత్రులారా. ఇవాళ నేను మీకు చెప్పబోయేది సాధారణ కథలు కాదు మిత్రులారా. డబ్బు సంపాదించడానికి మన యొక్క జీవితాన్ని మార్చే 7 మహారహస్యాల గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. దానిని మహాభారతం మనకి ఇచ్చిన బలమైన బోధనలను గుర్తుపెట్టుకోండి. ఇవి మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క సంపాదన విధానాన్ని మొత్తం మార్చేస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. నిజంగా మీరు వినండి, లాస్ట్ వరకు చూడండి. ఇవి గమనించి, ఈరోజు ఈ వీడియోలో చెప్పినవి గమనించి మీరు కనుక ఆచరణలో పెడితే మీరు కూడా ధనవంతులు అవుతారని నమ్మండి. అలాంటి నమ్మకంతో ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో మీరు నేర్చుకున్నది ఆచరణలో పెట్టండి. అప్పుడు తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకుని మిత్రులారా. ధర్మం ఉన్న చోటే ధనం నిలుస్తుందని రహస్యం 1లో చెప్తుంది. 7 రహస్యాల్లో రహస్యం 1 ఏంటంటే ధర్మం ఉన్న చోటే ధనం నిలుస్తుందని చెప్తుంది మిత్రులారా. మహాభారతంలో ధర్మరాజు యుధిష్ఠిరుడికి ధర్మం అంటే ఎంత ప్రాముఖ్యం మీకు తెలుసు కదా. ధర్మరాజును యుధిష్ఠిరుడు అంటారు. ధర్మరాజుకి ధర్మం అంటే ఎంత ప్రాముఖ్యమో తెలుసు. ఎక్కడ ధర్మము నిజాయితీ న్యాయం ఉంటాయో అక్కడే ధనము చాలా కాలం నిలుస్తుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నుంచి మన పాఠం ఏం నేర్చుకోవచ్చు అంటే, డబ్బు సంపాదించాలంటే ముందుగా మీ యొక్క పనిని నిజాయితీతో చేయండి. కస్టమర్ను మోసం చేస్తే, ఉద్యోగంలో అబద్ధాలు చెప్తే తాత్కాలికంగా డబ్బు రావచ్చు, కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, అది శాశ్వతంగా ఉండదు. సత్కార్యాలతో సంపాదించిన ధనము మల్టిప్లై అవుతుందని గుర్తుపెట్టుకోండి. సత్కార్యాలతో సంపాదించిన ధనం మల్టిప్లై అవుతుందంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అసత్కార్యాలతో సంపాదించిన ధనము ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన నుండి పారిపోతుందంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కంటెంట్ క్రియేషన్ అయినా కూడా మీరు మీ ఇంటెగ్రిటీని ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ చేయొద్దు మిత్రులారా. అంటే మీ పనిలో మీరు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దు. నిజాయితీగా మీరు పని చేసిన రోజు ఆ పని ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే నిల్చుంటుంది. మీకు అనర్గళంగా వేరే రకంగా అన్యాయంగా డబ్బు మీ దగ్గరికి వస్తే అది ఎక్కువ రోజులు నిలిచి ఉండదని చెప్పేసి ఈ రహస్యం 1లో యుధిష్ఠిరుడు మనకు బోధిస్తున్నాడు మిత్రులారా. అయితే రహస్యం 2 ఏంటంటే, ధనాన్ని చలనంలో ఉంచితేనే అది బాగా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ధనాన్ని చలనంలో ఉంచితేనే అది బాగా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. చలనంలో ఉంచాలి అంటే ఏం చేయాలి అంటే, ఇందులో మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒకటి చాలా గొప్ప రహస్యం ఉందండి. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప రహస్యం ఉంది. అదేంటంటే చలనం. మై డియర్ ఫ్రెండ్స్, చలనం గురించి శ్రీకృష్ణుడు చాలా బాగా వివరించాడు. అదేంటో చూద్దాం. మీరు చూడండి. నీరు నిలబడి ఉంటే అది చెడిపోతుంది, వాసన వస్తుంది, అవునా కదా. మీరు ఒక కుంట చూసారనుకోండి, కుంటలో నీళ్ళు అక్కడే ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, అది స్మెల్ వస్తుంది. అదే పారుతూ ఉంటే స్మెల్ రాదు. అలాగే శ్రీకృష్ణుడు అలాగే చెప్తాడు, దేనికైతే చలనం ఉంటుందో అది చెడిపోకుండా ఉంటుంది, చలనం ఉంటే చెడిపోతుంది అని చెప్తాడు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే డబ్బు ఉపయోగం లేకుండా మీరు అది ఒకే ప్లేస్లో ఉంచినట్టయితే అది పెరగదని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బును కేవలం సేవింగ్ చేయడం వల్ల మీరు ధనవంతులు కాలేరు అని గుర్తుపెట్టుకోండి. మీరు ధనవంతులు కావాలంటే మీ దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయండి, అప్పుడే మీరు ధనవంతులు అవుతారన్న సత్యాన్ని తెలుసుకోండి. మహాభారతంలో కృష్ణుడు కూడా ఇదే విషయం చెప్తాడు మిత్రులారా. టైం, ఎనర్జీ, స్కిల్ ఈజ్ ఈక్వల్ టు మనీ మై డియర్ ఫ్రెండ్స్. టైం, ఎనర్జీ, స్కిల్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంటే అన్ని చలనంలో ఉండాలండి. ఇవన్నీ కూడా టైము, ఎనర్జీ, స్కిల్, మనీ ఇవన్నీ కూడా చలనంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అయితే ఇన్వెస్ట్ చేస్తే డబ్బు ఎదుగుదల ఎలా జరుగుతుంది, ఇన్వెస్ట్ చేయకపోతే డబ్బు ఎందుకు ఎదగదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో రిచ్ అయిన దాఖలాలు లేవు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇన్వెస్ట్ చేయండి అంటే ఎఫ్డీలు చేయడం కాదండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకోవాలి, మీరు బిజినెస్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, అసెట్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి దాని గురించి నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్.
ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీరు ఇన్వెస్ట్మెంట్ దాంట్లోకి వెళ్తారు, మీరు కూడా ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే రహస్యం 3 ఏంటంటే సరైన మిత్రత్వం అండి. మీరు మిత్రులతో మీకు మంచి చెప్పే వాళ్ళతో ఎప్పుడు కూడా ఉండండి. ఎవరితో శత్రుత్వం పెట్టుకోకండి, మంచి మిత్రత్వం చేయండి, స్నేహం చేయండి. అది అతిపెద్ద పెట్టుబడి అని చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. మన తల్లిదండ్రులతో చెప్పుకోలేని బాధలు కూడా స్నేహితులతో చెప్పుకుంటాం అనే సత్యం మీకు తెలుసు కదా. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, అర్జునుడిని మహామౌడిగా చేసింది ఆయన పుణ్యము, ఆయన నైపుణ్యం మాత్రమే కాదండి. ఆయన యుద్ధ వీరుడు అనే కాదు మై డియర్ ఫ్రెండ్స్. అర్జునుడిని మహామౌడిగా చేసింది ఆయన నైపుణ్యమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆయనతో ఉన్న సరైన మిత్రుడు శ్రీకృష్ణుడు మై డియర్ ఫ్రెండ్స్. ఆయనతో ఉన్న సరైన మిత్రుడు. నువ్వు చేయగలవు, ఆయన ప్రతిసారి నువ్వు చేయగలవు అని అతన్ని మోటివేట్ చేశాడు అని మహాభారతం మనకు అదే చెప్తుంది. ఆయనతో ఉన్న సరైన మిత్రుడు శ్రీకృష్ణుడు అని మహాభారతం చెప్తుంది మిత్రులారా. మీరు సరైన వ్యక్తితో కలిసి నడిస్తే విజయానికి మీ యొక్క దారి చిన్నదవుతుందని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు విజయం సాధిస్తారు. మీరు సరైన వ్యక్తి మీ వెనుకల ఉంటే విజయం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. మీరు విజయం సాధిస్తారని చెప్పి మహాభారతం నుండి మనం నేర్చుకోవచ్చు మిత్రులారా. అలాగే మిత్రులారా, ధనవంతులు కావాలంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ముఖ్యమని తెలుసుకోండి. మిమ్మల్ని లాగేసే వాళ్ళు కాదండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళంటే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు కాదు, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. మీ యొక్క టార్గెట్ వైపు మీరు దూకించే వాళ్ళు అవసరం. అంటే మీ టార్గెట్ని రీచ్ అయ్యేలా మీకు మంచి మాటలు చెప్తూ నీతో అవుతుంది మళ్ళీ ప్రయత్నం చేయని చెప్పేవాళ్ళు నీ వెనకాల ఉండాలి, నీ చుట్టూ ఉండాలి మిత్రులారా. అలాంటి వాళ్ళ చుట్టూ ఉండండి. అలాగే మిత్రులారా, మీ యొక్క నెట్వర్క్ మీ గ్రోత్ అని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తాను. ఓకే, మీరు ఒక నెట్వర్క్ బిజినెస్లో అంటే మీరు ఒక స్వీట్ షాప్ పెట్టారనుకోండి. ఆ స్వీట్ షాప్ అనేది మీరు ఒక స్వీట్ షాపే ఉన్నదనుకోండి. ఆ ఒక్క స్వీట్ షాప్లో మీరు ధనవంతులు కాలేరండి. మీకు ఒక స్వీట్ షాప్ ఎలాగైతే ఉందో అలాంటి స్వీట్ షాప్లో ఒక 10 ఉంటే మీరు తొందరగా ధనవంతులు అవుతారు. అలాగే మీకు ఒక కారు ఉందనుకోండి, అలాంటి మీకు ఒక ట్రావెల్ కారు ఉందనుకోండి, అలాంటి ఒక కారుతో మీరు ధనవంతులు కాలేరండి. మీకు అలాంటి కార్లు ఒక 10 ఉంటేనే మీరు ధనవంతులు అవుతారు. అలాగే మీకు ఒక లారీ ఉందనుకోండి, మీరు ఒక్క లారీతో ధనవంతులు కాలేరు మై డియర్ ఫ్రెండ్స్. అంటే మీరు ఒక 10 లారీలు ఉంటే మీరు ధనవంతులు అవుతారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది మిత్రులారా, లారీలు ఉంటే కాదండి, అందులో మనుషులు వర్క్ చేస్తారు. 10లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు వర్క్ చేసినా కూడా 10 వాటిలో 10 మంది పనిచేస్తారు. మీరు ఒక్కరు పనిచేస్తే రోజుకి 24 గంటల్లో మీరు ఒక్కరు వర్క్ చేస్తే 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. కానీ మీకోసం 10 మంది పనిచేసినప్పుడు 80 గంటలు అవుతుంది మిత్రులారా. 80 ప్లస్ మీరు చేసే గంట 88 గంటలు పర్ డే అనేది ఉపయోగించుకున్నప్పుడు మీరు ధనవంతులు అవుతారు అనేది గుర్తుపెట్టుకుని మిత్రులారా. ఇవన్నీ సాధించాలంటే మీ యొక్క ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉండాలి. మీ ఆలోచనలు ముందుకు వెళ్ళేలా ఉండాలి. మీ ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తును సృష్టిస్తాయని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎవరితో ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తుపెట్టుకోండి. మీకు ఈరోజు తెలియకపోతే ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకోండి. మీ చుట్టూ ఎవరున్నారో అనే విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాంటి వ్యక్తులు ఉంటే, నెగటివ్ మాట్లాడే వ్యక్తులు ఉంటే వాళ్ళకు దూరంగా ఉండండి. మంచి మాటలు మిమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తులు ఉంటే వాళ్ళతో ఉండండి మిత్రులారా. అప్పుడు మీరు అనుకున్నది సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలాగే 4వ రహస్యం ఏంటంటే యుద్ధం మన జీవితంలో ఒక వ్యూహమైన కీలకం. అంటే యుద్ధంలో గెలవాలంటే ఖచ్చితమైన వ్యూహం అనేది ఉండాలి మిత్రులారా. మన జీవితం అనే యుద్ధంలో మనం గెలుపొందాలంటే ఖచ్చితంగా ఎలా పడితే అలా కాకుండా ఒక వ్యూహం ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మనం ఎలాంటి కష్ట పరిస్థితులైనా ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటామని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు మై డియర్ ఫ్రెండ్స్. భీష్మ, ద్రోణ, కృష్ణాస్ వారు మీకు తెలుసు కదండి. భీష్మాస్, ద్రోణాస్, కృష్ణాస్ వారు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. భీష్మ ఎలాంటి యుద్ధం చేస్తాడో మీకు తెలుసు. ద్రోణాచార్యుడు ఎలాంటి యుద్ధం చేస్తాడో తెలుసు. అయినా కూడా వ్యూహం ప్రకారం కృష్ణుడి వాళ్ళని ఎలా ఓడిస్తాడో కూడా మీకు మహాభారతం నేర్పిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మహాభారతం మొత్తం యుద్ధమే అయినా కూడా అది సైన్యాల పోరాటం కాదండి. మహాభారతం మొత్తం యుద్ధమే అయినా కూడా అది సైన్యాల పోరాటం కాదు, అది ఒక వ్యూహాల ఆట అని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితంలో కూడా మీరు కూడా గెలుపొందాలి అంటే మీ జీవితంలో కూడా ముందుకు వెళ్ళాలనే వ్యూహం మీరు రూపొందించుకోవాలా. కృష్ణుడు ఒక వ్యూహంతో మహాభారతం గెలిచాడు. మీ అందరికీ తెలుసు కదండి, కృష్ణుడు ఒక వ్యూహంతో మహాభారతం గెలిపించాడు. అవునా కదా? ఎస్ ఆర్ నో మిత్రులారా? అలాగే మీ జీవితం అనే యుద్ధంలో మీరు కూడా ఒక వ్యూహంతో మీ జీవితం అనే యుద్ధంలో మీరు కూడా గెలవాలండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు సంపాదించాలంటే స్ట్రాటజీస్ చాలా అవసరం అండి. మీరు డబ్బు సంపాదించాలంటే స్ట్రాటజీస్ అవసరం.
అయితే కష్టపడడం మాత్రమే కాదండి, ఆ స్ట్రాటజీ ఓన్లీ కష్టపడి మాత్రమే నేను డబ్బులు సంపాదించడం కాదండి. ఒక స్ట్రాటజీ ప్రకారం కష్టపడితే మీరు డబ్బు సంపాదించగలుగుతారు. మీ కష్టానికి ఒక దిశ ఉండాలండి. మీరు ఏ దారిలో వెళ్తున్నారనే ఒక దిశ మీకు కనిపించాలి. ఆ దిశలో మీరు వెళ్ళినప్పుడు మాత్రం మీకు డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనీ లెసన్ ఏం నేర్పిస్తుందంటే, మనకు మనీ సూత్రం ఏం నేర్పిస్తుందంటే, ఏ పని ఎప్పుడు చేయాలనే వ్యూహం మీకు ఉండాలండి. ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ స్కిల్ నేర్చుకుంటే ఎక్కువ సంపాదన వస్తుంది, మార్కెట్ ఏం చూస్తుంది, మార్కెట్కి ఏమి అవసరము, ఏ రంగంలో ఎక్కువ అవకాశం ఉంది, ఇలాంటి ఒక ఆలోచన చేయాలండి. అలాంటి ఆలోచనతో చేసినప్పుడు మీకు ఒక ప్లానింగ్ వస్తుంది. మీరు ప్లానింగ్ లేకుండా, వ్యూహం లేకుండా ధనవంతులు కాలేరు అన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీకు ప్లానింగ్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా. అలాగే రహస్యం 5లో మీకు ఏం చెప్తుంది అంటే, నీ యొక్క శక్తిని తెలుసుకో, నీ యొక్క శక్తిని తెలుసుకో, నీ శక్తిని నువ్వు ఒక వెపన్లా ఉపయోగించుకో, అప్పుడే నువ్వు గెలుస్తావు అని గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్. అర్జునాస్ గాంధీవా లేదని తెలుసు కదండి. అర్జునుడు గాంధీవం కోసం ఎంత తపస్సు చేస్తే తెలుసు కదా. అర్జునుడి చేతిలో గాంధీవం ఉంది, కానీ ఆ వెపన్ అతడిని ప్రత్యేకంగా చేసిందంటే మీకు తెలుసు కదా. అర్జునుడి గాంధీవం అంటారు. ఆ గాంధీవం సంపాదించడానికి ఆయన అహోరాత్రులు కష్టపడతాడు. ఎస్ఆర్ నో. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క జీవితం అనే యుద్ధంలో మీకు కూడా అర్జునుడి గాంధీవం లాగా మీ జీవితం అనే యుద్ధంలో మీరు గెలవాలంటే ఒక గాంధీవం లాంటి ఆలోచన చేయండి. మీరు ముందుకు వెళ్ళడానికి ఒక వెపన్ని సృష్టించుకోండి. మీరు ఏదో ఒక స్కిల్లో, మీ వెపన్ అంటే ఏదో ఒక స్కిల్ మార్చనివ్వండి. ఆ స్కిల్ ద్వారా మీరు విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అర్జునుడి చేతిలో గాంధీవం ఉంది, కానీ ఆ వెపన్ అతడిని ప్రత్యేకంగా చేసింది మీకు తెలుసు. అలాగే మన జీవితంలో కూడా మన వెపన్ ఏమిటి అని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. మన స్కిల్స్ ఏంటి అని తెలుసుకోవాలి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. పీపుల్స్ డోంట్ పే యూ ఫర్ యూ టైమ్, దే పే యూ అని తెలుసుకోండి మిత్రులారా. పీపుల్స్ నీకు చెల్లించరండి. నీ దగ్గర ఉన్న టైంని, నీ దగ్గర ఏ స్కిల్స్ ఉందని దాని మీద నీకు డబ్బులు ఇస్తారు, వాల్యూ ఇస్తారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నువ్వు విలువ పెంచే స్కిల్స్ ఒకటి నేర్చుకుంటే ఆ స్కిల్స్కి జనాలు నీకు డబ్బులు చెల్లిస్తారు. అలా ఈరోజు చాలా చేయించు మిత్రులారా. అలా ఆ స్కిల్ నేర్చుకుంటే మీరు చాలా సక్సెస్ కావచ్చు, విజయం సాధించవచ్చు. కొన్ని స్కిల్స్ గురించి మీతో చెప్తాను. మీకు స్కిల్ ఈజ్వల్ టు వెల్త్ అని గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్న స్కిల్, మీరు ఏదైతే స్కిల్లో సంపాదించుకుంటారో ఆ స్కిల్స్ మీకు డబ్బు సంపాదించి పెడుతుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రోజు ఒక స్కిల్ నేర్చుకుంటే, నెలకు ఒక స్కిల్, మీరు రోజు ఒక స్కిల్ నేర్చుకుంటే కాదండి, కనీసం నెలకన్నా ఒక స్కిల్ నేర్చుకోండి. అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ ఫ్యూచర్ ఇన్కమ్ 10x అవుతుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్కిల్ నేర్చుకుంటే అది మీకు ఎంత కావాలంటే అంత సంపాదించి పెడుతుంది. అయితే మీ గాంధీవం ఎవరి దగ్గర ఉంది, ఏంటిది అని గుర్తుపెట్టుకోండి. మీరు ముందుకు వెళ్ళడానికి, డబ్బులు సంపాదించడానికి అర్జునుడి వెపన్ గాంధీవం అనుకున్నాం కదా. మరి మీ గాంధీవం ఏంది? ఎక్కడ మీరు స్కిల్ నేర్చుకున్నారు, దేంట్లో నేర్చుకున్నారు, మీరు ఎక్కడెక్కడ స్కిల్ నేర్చుకోవాలంటే కొన్ని చెప్తాను వినండి. మీరు కమ్యూనికేషన్లో స్కిల్ నేర్చుకోవచ్చు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి స్కిల్ నేర్చుకోవచ్చు. మీరు కోడింగ్ చేయడానికి స్కిల్ నేర్చుకోవచ్చు. మీరు రైటింగ్ మీద స్కిల్ నేర్చుకోవచ్చు. ట్రేడింగ్ మీద స్కిల్ నేర్చుకోవచ్చు. మీరు లీడర్షిప్ మీద, మీరు స్పీచ్లు ఇవ్వడానికి కూడా ఒక స్కిల్ అని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి స్కిల్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారో అల్టిమేట్గా పీపుల్స్ మీకు డబ్బు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్కిల్స్ని ఉపయోగించుకొని వాళ్ళు డబ్బులు మీకు ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ స్కిల్స్, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని మీరు మాస్టర్ చేయండి. ఏదైనా ఒక స్కిల్ మీద మీరు మాస్టర్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, 6వ రహస్యం ఏంటంటే అహంకారం అండి. అహంకారం అంటే మనిషిని ఎదగకుండా చేసేది అహంకారం, ఈగో మై డియర్ ఫ్రెండ్స్. ఈగో ఉంటే నువ్వు ముందుకు వెళ్లకుండా చేస్తుంది, నీ వినాశనానికి దారి అది చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నీ వినయం విజయానికి దారి, కానీ నీ అహంకారం నాశనానికి దారి అని మహాభారతంలో కృష్ణుడు బోధించాడండి. నీ అహంకారం నాశనానికి దారి అయితే నీ యొక్క వినయం విజయానికి దారి అవుతుందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏదైనా కూడా, దుర్యోధనుడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ధర్మరాజు ఏం చేస్తాడండి, ఎప్పుడు కూడా వినయంగా ఉంటాడు, వినయంతో ఉంటాడు. దుర్యోధను డౌన్ఫాల్ ఎట్లయింది మీకు తెలుసు కదండి. అది మీకు తెలుసు కదా. 8 మెయిన్ కారణాలు ఏంటో చూద్దాం. దుర్యోధన డౌన్ఫాల్లో 8 మెయిన్ కారణాలు చూద్దాం. అందులో మొదటిది ఏంటంటే అహంకారం అండి. దుర్యోధనుడు ఓడిపోవడానికి మొదటిది ఏంటంటే అహంకారం. నాతో అవుతుంది, నేను ఈ రాజ్యానికి రాజును అని చెప్పి అహంకారం అనేది ఉంటుంది. అహంకారం ఉన్న చోట సంపద, సంబంధాలు, విజయం ఏది నిలబడని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మనకు దుర్యోధనుడి నుంచి ఏం నేర్చుకోవాలంటే, డబ్బు సంపాదించాలి అంటే
మన ఈగో మన కంట్రోల్లో ఉండాలి. ఎస్ మిత్రులారా, డబ్బు సంపాదించాలంటే మన ఈగో మన కంట్రోల్లో ఉండాలి. మన పెద్దవాళ్ళు చెప్తారు, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంటే దాని అర్థం ఇదేనండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, వినయం ఉంటేనే మీ బిజినెస్ గ్రో అవుతుందని గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర వినయం ఉంటేనే మీ కస్టమర్ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు, మీ బిజినెస్ కూడా గ్రో అవుతుందని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్ బిల్డ్ చేయాలన్నా కూడా మీలో వినయం ఉండాలండి. మీ రిలేషన్ బిల్డ్ చేయాలన్నా కూడా మీలో వినయం ఉండాలి. అలాగే మీకు ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా మీలో వినయం ఉండాలి. దాని ద్వారా ఎప్పుడైతే మీకు వినయం ఉందో చాలా ఆపర్చునిటీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించే విషయంలో ముందుకు వెళ్తారని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, వినయం ఉన్నవాడే ఎక్కువగా నేర్చుకుంటాడండి. వినయం ఉన్నవాడే ఎక్కువగా నేర్చుకుంటాడని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ నేర్చుకున్నవాడే ఎక్కువ సంపాదిస్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. వినయం ఉన్నవాడే ఎక్కువగా నేర్చుకుంటాడు, ఎక్కువ నేర్చుకున్నవాడే ఎక్కువగా సంపాదిస్తాడనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే రహస్యం 7 చూసినట్టయితే ఇది అంతిమ రహస్యం. మై డియర్ ఫ్రెండ్స్, నీ ధర్మం మనీ మ్యాగ్నెట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అంతిమ రహస్యం ఏంటంటే నీ ధర్మం మనీ మ్యాగ్నెట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అని చెప్తుందండి మహాభారతం. ఓకే, మహాభారతంలో కృష్ణాస్ అల్టిమేట్ టీచింగ్ అండి. ఇది అల్టిమేట్ టీచింగ్ అంటే చాలా అద్భుతమైన గొప్ప రహస్యాన్ని మనకి ఇందులో బోధించాడు. కృష్ణుడు చెప్పిన అత్యంత శక్తివంతమైన బోధన ఇదేనా మై డియర్ ఫ్రెండ్స్. నీ పనిని నువ్వు ధర్మంగా చెయ్యు, నీ పనిని నీవు ధర్మంగా చెయ్యు. మహాభారతంలో ఒక శ్లోకం ఉంటుంది, కర్మణ్యవాది కారేస్తే మా ఫలేషు కదేశన. అంటే నీ పనిని నువ్వు ఎప్పుడైతే నిబద్ధతగా చేస్తావో ఖచ్చితంగా ఫలితం నీకు వస్తుంది. ఫలితం మీద ఫోకస్ చేయకని చెప్తాడండి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, నీ పనిని నువ్వు ధర్మంగా చెయ్యు, ఫలితాలు స్వయంగా వస్తాయని గుర్తించు. డబ్బు వెనకపడి పరిగెత్తకు. నీ పనిని నువ్వు ధర్మంగా చేస్తే డబ్బు నీ వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తుందని తెలుసుకో. అలానే సత్యాన్ని తెలుసుకో మిత్రులారా, సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మనకు ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే, మీ పని మీద ప్రేమ ఉంచండి. మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, దాన్ని ప్రేమతో చేయండి. ఓకే, మీరు పని చేసిన వెంటనే ఫలితాలు రాకపోవచ్చు, అయినా కూడా ప్రేమ చూపించండి. కన్సిస్టెన్సీగా చేయండి. ఏ పని చేసినా కూడా కంటిన్యూగా చేయండి, కన్సిస్టెన్సీగా చేయండి. అప్పుడు మాత్రమే మీకు మీ యొక్క పని మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేసే పనిలో ఖచ్చితంగా క్వాలిటీ ఇవ్వండి, క్వాలిటీగా చేయండి. మీ సేవలో నిజమైన ఉద్దేశం ఉండాలండి. మీరే పని చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏది చేసినా కూడా అందులో క్వాలిటీ ఉండాలి, అందులో నిజమైన ఉద్దేశం ఉండాలి. అప్పుడు మీకు యూనివర్స్ నిన్ను ఆపదని గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ నీ వెనకాలే ఉంటుంది, నువ్వు అనుకున్నది సాధించేలా శక్తిని ఇస్తుందని గుర్తుపెట్టుకో. మై డియర్ ఫ్రెండ్స్, మహాభారతం ఇచ్చిన ఈ 7 రహస్యాలు మిమ్మల్ని మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని మాత్రమే కాదండి, మీరు మీ యొక్క మైండ్ సెట్ని కూడా మార్చేస్తాయని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను మిత్రులారా. ధర్మం ఉన్న చోటే ధనం నిలుస్తుందనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు ఇందులో తెలుసుకున్నారు. అందుకని ఈ రోజు నుంచి వెళ్ళి మీరు ధర్మ మార్గంగా వెళ్ళి డబ్బు సంపాదించాలని, డబ్బు చలనం అంటే మీరు పెట్టుబడి పెట్టుతూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ డబ్బు సంపాదించాలని, మీకు సరైన స్నేహితులు ఉంటే మీరు ముందుకు వెళ్ళడానికి అదే ఒక పెద్ద పెట్టుబడి అని, అలాగే మీ వ్యూహం లేకపోతే మీకు విజయం రాదు అని, మీరు ఏదైనా ఒక స్కిల్స్ నేర్చుకోండి. అదే మీ యొక్క అర్జునుడికి గాంధీవం ఎలాగనో మీరు నేర్చుకున్న స్కిల్ మీకు ఒక గాంధీవంలా ఉపయోగపడుతుందని మీకు ఈ మహాభారతం ఈ వీడియోలో మీకు నేర్పిందండి. మహాభారతంలో చెప్పిన 7 రహస్యాల ద్వారా మీరు నేర్చుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీకు అహంకారం అనేది మీకు వినయం, అహంకారం అనేది నాశనానికి ఉపయోగపడుతుంది, వినయం అనేది సంపదను సృష్టిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు మిత్రులారా. అలాగే మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలి అంటే మీరు ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు, మీరు చేసే పని 10 మందికి ఉపయోగపడేలా చేసినప్పుడు ఖచ్చితంగా అది మనీ మ్యాగ్నెట్ అయ్యి డబ్బు నీ వెనకాల పరిగెడుతుందని గుర్తుపెట్టుకో. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో నేర్చుకున్న ఈ సిద్ధాంతాలు, రహస్యాలు మీరు ఫాలో చేస్తే కనుక మీరు కూడా రారాజులు అవుతారని గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితం, మీ సంపాదన, మీ ప్రయాణం అన్నీ ఒక కొత్త స్థాయికి వెళ్తాయండి. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.